హలో అండి, నమస్తే. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందు గోధుమ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దల కలుపుకొని ఇలాంటి రంధ్రాలున్న జంతికల గొట్టంలో పిండి పెట్టి ప్రెస్ చేసుకొని ఒక్కొక్కదాన్ని సపరేట్ చేస్తూ ఇలా చిన్న చిన్న ఉంగరాల్లా చుట్టుకోవాలి. మొత్తం అన్ని ఇలాగే కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని తాలికల్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకునే లోపు స్టవ్ పై ఒక బౌల్లో 1/2 లీటర్ వరకు వాటర్ మరిగించుకొని మరుగుతున్న నీటిలో ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని వేసుకొని 1-2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికే లోపు గంట పాటు కడిగి నానబెట్టుకున్న రైస్ ని, ఇక్కడ ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, మిక్సీ జార్ లో వేసి స్మూత్ గా పిండి పట్టుకొని ఉడుకుతున్న వాటర్ లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి స్మూత్ గా పట్టుకున్న బియ్యపిండి లిక్విడ్ ని కూడా వేసి కలిపి అదే మిక్సర్ జార్ లో 1 కప్పు చక్కెర, 1 గ్లాస్ పాలు వేసుకొని తిప్పుకొని ఈ చక్కెర పాల మిశ్రమాన్ని ఉడుకుతున్న పాయసంలో వేసి అడగంటకుంటూ కలుపుకోవాలి. చివర్లో ఇలాచి పొడి, ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకుంటే అమృతం లాంటి పాయసం రెడీ.